సాధారణంగా వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యువకుల్లో ఈ కేసులు గణనీయంగా పెరుగుతాయని తెలుస్తుంది. అధిక వేడి, డీహైడ్రేషన్, శరీరానికి తగినంత ద్రవాలు తీసుకోకపోవడం వలన ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే నార్మల్గా సమ్మర్ను రాళ్ల సీజన్ అని పిలుస్తూ ఉంటారు. అధిక చెమట కారణంగా శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది. దీనికి తోడు తగినంత నీటిని తాగకపోవడం వలన మన శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. శరీరంలో నీరు తగ్గితే మూత్రం చిక్కబడుతుంది. దీని వలన కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు మూత్రంలో పేరుకుపోయి స్ఫటికాలుగా మారి చివరకు అవి కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయని డాక్టర్స్ చెప్తున్నారు. కిడ్నీలో రాళ్ళు అనేవి మూత్రపిండంలో ఏర్పడే గట్టి నిర్మాణాలని చెప్పవచ్చు. ఇవి ఖనిజాలు, లవణాలతో కూడి ఉంటాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల నుంచి గోల్ఫ్ బాల్ అంత పెద్దవిగా కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇవి మూత్రనాళం ద్వారా ప్రయాణించేటప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ క్రమంలోనే వీపు లేదా పక్కటెముకల వైపు తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం, తరచుగా మూత్ర విసర్జన, మంటగా అనిపించడం వంటివి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఎక్కువగా తినే చిరుతిళ్ళు, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా ఉండే ఉప్పు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి దారితీస్తాయి.